ఇంకొక మాట అన్నారండి మీరు, రియాజ్ గారు ఆస్తులు అమ్ముకున్నారంట జనసేన పార్టీకి. ఇది నన్ను తీవ్రంగా కలిసివేసిందండి. కలిసివేయడం అంటే ఇంకో రకంగా కలిసివేసింది. అంటే ఇటువంటి పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు వంశీ గారు? మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏం లేదా? అంటే మీకు వచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా? మీకేమన్నా న్యూస్ ఏమైనా వచ్చిందా? వస్తే సరి చేసుకోండి సార్. ఇది చాలా అది అవుట్ రైట్ రాంగ్ అండి ఇదంతా కూడా. మీకు రియాజ్ ఆస్తుల యొక్క సమాచారం కావాలంటే 2019 ఎన్నికల అఫిడవిట్ చూసుకోండి. ఆయన పోటీ చేశారు కదా ఒంగోలు జనసేన అభ్యర్థిగా. ఎన్నికల అఫిడవిట్ దొరుకుతుంది ఆన్లైన్ లో, మీకు వెళ్ళండి, ఈసీ వెబ్సైట్ లో దొరుకుతుంది, గూగుల్లో కొడితే దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు దొరకకపోతే చెప్పండి, నేను పంపిస్తానండి. అందులో ఆయనకి ఉండడానికి సొంత ఇల్లు హైదరాబాద్ లో లేదు, ఒంగోలులో లేదు, భూములు లేవు, ఏమీ లేవు, ఒక 10 గ్రాముల బంగారం లేదు ఇంట్లో, ఒక 10,000 రూపాయల క్యాష్ కూడా బ్యాంక్ అకౌంట్ లో లేదు. అది 2019 ఎన్నికలు ఆయన పరిస్థితి. 2019 ఎన్నికల అఫిడవిటే సాక్ష్యం దానికి. తినడానికి తిండి లేదు లిటరల్గా చెప్పాలంటే, అది పరిస్థితి ఆయనకి. ఇక ఆయన పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేశారని మేము అడగొచ్చు. పార్టీ కార్యక్రమాలు లేని ఆస్తులు అమ్ముకుని చేయలేదైనా. గతంలో కూడా చెప్పాను నేను, ఎన్ఆర్ఐలు ఎంతో ఆర్థిక సహకారం అందించారు. మీకు కావాలంటే ఆ ఎన్ఆర్ఐలు కూడా నేను మీకు లైవ్ డిబేట్ లో తీసుకొస్తాను. ఎవరు ఎంత డబ్బు ఇచ్చారు, ఎంతకాలం ఆయన్ని పోషించారు పార్టీ పేరుదని చెప్పేసి కూడా మీకు నేను చెప్పిస్తా వాళ్ళతో కూడా. ఇక రియాజ్ కు సంబంధించి ఈ 2019లో ఎఫిడవిట్ మనకుంది. 19 తర్వాత ఆయన చేసిన వ్యాపారాలు అంటే ఏమీ లేవు. ఆయనకు వచ్చిన వ్యాపారాలు ఏమన్నా స్థానికులను అడిగితే ఆయనకి ఏ స్కిల్ లేదంట, అది కూడా చెప్పారనమాట. సరే, ఏ వ్యాపారాలు చేశాడో పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఆస్తులు ఏంటంటే ఒక 40 లక్షలు విలువ చేసే 2 కార్లు, ఒకటి కాదు 2 కార్లు ఉన్నాయండి. 2019 ఎన్నికల నాటికి బైక్ లేని వ్యక్తికి కూడా 2 కార్లు ఉన్నాయి ఈ రోజు నాడు. 40 లక్షల పైన విలువ చేస్తాయంట. ఇక ఆయనకు సంబంధించి మొన్న ఈ మధ్యనే ఒక 4 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఒకటి ఆయన కొనుక్కున్నాడండి. 1,50,00,000 రూపాయలు. అది 1,10,00,000 రూపాయల అపార్ట్మెంట్ కాస్ట్ అయితే 40 లక్షలు అంత ఇంటీరియర్ పెట్టాయంట. ఆ ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే మన జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఋషికొండ ప్యాలెస్ ఉంది చూడండి. ఇటాలియన్ మార్బుల్స్, షాండ్లియర్స్, బాత్ టబ్బులు, చాలా చాలా రిచ్ గా ఆయన ఒక 40 లక్షలతో ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నాడండి. మనకి అక్కడితో అయిపోలేదండి. పార్కింగ్ లాట్ లో కూడా కార్ పార్కింగ్ చేసే దగ్గర కూడా ఏసీ అంట, చెప్పుల స్టాండ్ దగ్గర ఏసీ అంట. మీరు ఇంట్లోకి అలా కాంపౌండ్ లోకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా కూడా చల్లగా ఏసీ వస్తుందంటండి. ఇటువంటి ఇళ్లు కట్టించుకునేది ఎవరో తెలుసా అండి? ఎవరో తెలుసా? తినడానికి తిక్కాణా లేని వాళ్ళు ఎవరు కట్టించుకోరండి ఇటువంటి ఇల్లు. బాగా రిచ్ ఫెలోస్, సినీ నటులు, వ్యాపారవేత్తలు, బాగా డబ్బులున్న వాళ్ళు కట్టించుకుంటారండి. అంత లగ్జరీ ఇల్లు రియాజ్ ఈ రోజు కట్టించాడు. 2019 ఎన్నికల అఫిడవిట్ లోనేమో అలా ఉన్నాయి ఆస్తులు. మరి అక్కడితో అయిపోలేదండి రియాజ్ గారిది. అలాగే అక్కడ బీచ్ దగ్గర అంటే దాదాపుగా 80 లక్షల నుంచి 90 లక్షల మధ్యలో ఉండేది ఒక పార్ట్నర్షిప్ ఏదో పొలం కూడా కొన్నారంట. ఏదో బీచ్ దగ్గర డెవలప్మెంట్ బాగా జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి ఆధారాలు కావాలంటే మీకు చెప్తానండి, ఎక్కడ కొన్నారు ఏంటి అనేది కూడా. నా దగ్గర కొన్నారు అన్న సమాచారం ఉంది, కానీ పూర్తిగా దాని గురించి సర్వే నెంబర్లు అటువంటి సమాచారం లేదు. కావాలంటే చెప్తానండి. ఈ ఇంటికి సంబంధించి అయితే నేను మాత్రం అయ్యా వంశీ గారు మీకు ఫోటోలు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, ఆ డాక్యుమెంట్లు పంపిస్తాను, ఏమైతే ఆయన కొనుక్కున్నారో సంతకాలు పెట్టారో అన్ని పంపిస్తాను. నా దగ్గర ఉన్నాయి సార్. అబద్ధాలు ఆడడం లేదండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఇది రియాజ్ పరిస్థితి. రియాజ్ జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోలేదండి, ఆస్తులు దాగబోయలేదండి. ఆయన ఆర్థిక పరిస్థితి ఒంగోలు అందరూ తెలుసండి. కావాలనుకుంటే మీకు కళ్ళ ముందు 2019 ఎన్నికల అఫిడవిట్ కళ్ళ ముందు మీకు కనబడుతుందండి. దాన్ని తీయండి సార్. నేను కాదంటలేదు. ఎన్నికల అఫిడవిట్ తీయండి, బయటికి తీయండి. ఎంత బంగారం ఉందో తీయండి, ఎంత పొలం ఉందో తీయండి, ఎన్ని ఇళ్ల స్థలాలను తీయండి, ఎన్ని ఇళ్లున్నాయో తీయండి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ తీయండి. అలాగే కావాలనుకుంటే ఆయన ఐటీ వెటర్స్ కూడా సబ్మిట్ చేయమనండి. ఐటీ వెటర్స్ కట్టాలి కదా. ఈయన మరి 1,50,00,000 రూపాయలు ఇల్లు వచ్చిందంటే డబ్బు సంపాదించాలి, డబ్బుకి ట్యాక్స్ కట్టాలి కదా. దాదాపుగా 40 లక్షల పైన కార్లు ఉన్నాయంటే 2 కార్లు, డబ్బులు సంపాదించాలి, ట్యాక్సులు కట్టాలి కదా. దొంగతనంగా అయితే కాదు కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దొంగతనంగా వచ్చినాయా, ట్యాక్సుల ద్వారా వచ్చినాయా అని ఒకసారి అడగండి సార్ ఐటీ వెటర్స్.